హాయ్ అండి. బస్ అంటే మా చిన్నునికి ఫుల్ సంబరము. బస్ వచ్చిందంటే చాలు అనుకుంటా బస్ ఎక్కుదామని అయితే అంటాడు. తీరా బస్సులో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సిరిసిల్లకి వెళ్తున్నాం. సిరిసిల్ల చీరల కోసం వెళ్తున్నాము. మరి కొత్తగా అయిన కాసం ఫ్యాషన్కి వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది కదా, అందుకే మేమైతే వెళ్తున్నాము. మా ఆయన కూడా వచ్చేసాడు. మా ఆయన ఫోన్ నుంచి అయితే వీడియో తీస్తాను, ఎందుకంటే నా ఫోన్లో వీడియో అంత క్వాలిటీగా లేదు కెమెరా. అందుకే మా ఆయన ఫోన్ నుంచి అయితే తీస్తాను. మా ఆయన అయితే రప్పించాను. మేమైతే షాపింగ్ అలా కంప్లీట్ చేసుకున్నాము. సారీస్ అయితే బాగానే ఉన్నాయి, పర్లేదు అనుకోవచ్చు. ఇంకా హై క్వాలిటీ తోటి అయితే ఉన్నాయి. ఈ చీరల గోల ఎందుకు, నేనైతే స్టెప్స్ ఎక్కి నా డ్రెస్ చూసుకుంటాను. మా చిన్నోడు స్టెప్స్ ఎక్కి ఆని డ్రెస్ అయితే చూసుకున్నాడు. మా చిన్నోడి డ్రెస్ ఎలా ఉంది, మేమైతే తీసుకున్నామో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తీరా డ్రెస్సులు అయితే చూస్తున్నాము. మా ఆయనకు కూడా డ్రెస్ అయితే నచ్చింది. యాక్చువల్గా మా చిట్టి డ్రెస్ కోసం అయితే మేము వెళ్ళాము. బర్త్డే వస్తుంది, చిట్టి డ్రెస్ తీసుకుందామని వెళ్తే మా చిన్నోడు డ్రెస్ చూసుకున్నాడు, మా ఆయన డ్రెస్ చూసుకున్నాడు. చూడండి, ఇంకా మా చిట్టి అయితే ఆఫీసర్ తీసుకుందాం అనుకున్నాము, బట్ ఇదైతే చిన్నగా ఉంది. చూద్దాం మా చిట్టి సెట్ అయ్యే డ్రెస్సులు ఇక్కడ ఉన్నాయా లేదా. అయితే కొత్తగా పెట్టారు కదా, ఏదో ఒకటి కొనాలి కదా అని మేమైతే మా ఆయనకైతే డ్రెస్ అయితే తీసుకున్నాము. మా చిట్టి తల్లికి తీసుకున్నామా లేదో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తీరా బిల్ వేయించుకొని అయితే మేమైతే ఇంటికి వెళ్ళాము. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాం, ఎందుకంటే వచ్చి 2 hours అవుతుంది అనుకుంటా. మీరైతే ఎంతమంది కాసంలా షాపింగ్ చేశారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మా ఆయన అయితే బండి కోసం అయితే వెళ్తున్నాడు. ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.